సెంట్రల్ గవర్నమెంట్ పోర్టులు కాదు అవన్నీ, కాదా? ప్రైవేట్ పోర్టులు అవన్నీ. ఇదే రాష్ట్ర ప్రభుత్వం పోర్టు. అంటే వీళ్ళ అదానీలు వీళ్ళు తీసుకున్న పోర్టులు. అదాని అది తీసుకున్నది రొటీన్, దాంట్లో ఇంకా కొత్తగా చేసేది ఏంది? గంగవరం కానీ కాకినాడ. ఇప్పుడు కట్టిస్తున్న పోర్టులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తోంది. హార్బర్ ఏది మన ఫిషింగ్ హార్బర్స్ కి వచ్చేటప్పుడు కొంత కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతోంది, అన్నిటికీ కాదు, రెండింటికో అమౌంట్. ఇవన్నీ దీర్ఘకాలిక ఆదాయ వనరుల కింద జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ అంతే. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో అంటే రాజధాని బేస్డ్ మీద ఆదాయం ఉంది, ఇక్కడ ఆదాయం లేదు కాబట్టి అతను ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వం పెంచుతానని ఏం లేదు. అంటే ఉన్న వాటిని ఎక్స్టెండ్ చేయడం ఏమి ఉండదండి, జస్ట్ అదొక ట్రాన్స్పోర్టేషన్ కి మెయిన్. ఇక్కడ ప్రాక్టికల్ గా చెప్పాలంటే జగన్ ఆలోచన కరెక్ట్ గా సెట్ అయితే భవిష్యత్తులో వచ్చే ఏ ముఖ్యమంత్రి అయినా కూర్చుని పని చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయితే అక్కడ ఆదాయ వనరు ఉందో 50-60 వేల కోట్లు, ఇక్కడ అట్లా లేదు కాబట్టి ఒకటి వైజాగ్ సక్సెస్ అయితే మనకి ఇక్కడ 30-40 వేల కోట్ల ఆదాయం వస్తుంది. దాని నుంచి ఇప్పుడు 9,000-10,000 కోట్లు వస్తుంది, దేశంలో 10వ స్థానంలో ఉంది. అది రేపు పొద్దున మంచి ఆదాయ వనరుగా అవుతుంది నెంబర్ 1. 2 వచ్చేటప్పటికి, ఎందుకంటే అమరావతితో పోల్చుకుంటే అది ఇమ్మీడియట్